ఇది ఒక సిస్టర్ మెసేజ్ చేసింది. తను వాళ్ళ బాయ్ ఫ్రెండ్ మీద రివెంజ్ కోసం చేసిన పని తనకి లైఫే లేకుండా చేసిందంట. మ్యాటర్కి వచ్చేస్తే వాళ్ళది ఇద్దరు రిలేటివ్స్ అనమాట. ఒకరికొకరు చిన్నప్పటి నుంచి తెలుసు, కానీ ఒక 2 years బ్యాక్ ఇద్దరు ఒకళ్ళంటే ఒకరు ఇష్టమని చెప్పి చెప్పుకున్నారు. వాళ్ళిద్దరి మధ్యలో ఏ చిన్న గొడవ కూడా రాకపోయేదంట. మిస్అండర్స్టాండింగ్ కానీ, గొడవలు కానీ, అనుమానాలు కానీ ఏమి రాకపోయి ఉండేయంట. అయితే ఒకరోజు తనకి ఎగ్జామ్స్ నడుస్తున్న టైంలో అమ్మాయి కలుద్దామని చెప్పి అన్నదంట మధ్యాహ్నం. సరే అని తనకి కలవడానికి వచ్చి ఎగ్జామ్ టైంకి వెళ్ళినప్పుడు, సరే మొబైల్ ఎక్కడ పెట్టాలి, మళ్ళీ అక్కడ పెట్టిస్తారో లేదో అని చెప్పి మొబైల్ నీ దగ్గర ఉంచని చెప్పి ఆమె దగ్గర పెట్టేసి వెళ్ళిపోయిందంట. తను ఏం చేసింది, ఈ నా చిన్నప్పటి నుంచి ఇంక గర్ల్స్ వాళ్ళని ఎక్కువ అసలు ఎవరితో ఏమైనా అఫైర్స్ వెళ్తాను అని చెప్పి అన్ని లాక్ సెల్స్ అని చెప్పి వాట్సాప్ ఓపెన్ చేసిందంటే చాలా మంది గర్ల్స్తో చాటింగ్ ఉందంట. దాంట్లో 90% గర్ల్స్కి తన గురించి చెప్పిందంట. ఇట్లా నేను పలానా ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నా, తన మాటలు తననే చేసుకునేది అని చెప్పి చెప్పేసిందంట. అయితే దాంట్లో ఒక్క అమ్మాయికి మాత్రం ఇంకా అమ్మాయి అంటే అబ్బాయికి ఇష్టం అంట. అంటే కాదు, ఈ అబ్బాయి అంటే అమ్మాయికి ఇష్టం అంట. దాంట్లో చాటింగ్ నువ్వు నేను లవ్ చేస్తున్నట్లు నీకు ఇంత కట్నం ఇస్తాను, మా వాళ్ళకి ఇంత ఆస్తుంది అది ఇది అని చెప్తున్నాను. కానీ నిన్ను చేసి మీ మధ్యలోకి ఏముంది అది ఇది అని చెప్పి అన్నదంట. సరే తనకి ఏం లేదు, వాళ్ళ వాళ్ళు కూడా తనను చూసుకోరు, పట్టించుకోరు. కానీ అమ్మాయి లవ్ చేశారు కదా, తన కోసం నేను ఏమైనా వెయిట్ చేస్తా, తనకి ఆస్తి లేకుండా పర్లేదు, తనంటే చాలని చెప్పి బయటంట. కానీ ఇది ఏమై ఎట్లా రిసీవ్ చేసుకుంది, ఓకే తను కూడా నన్ను మోసం చేస్తాడు, నాకు ఆస్తి లేదు అది ఇది అని అంటుండు. ఇప్పుడు నేను వేరే అబ్బాయితో ఉంటే తనకి ఎంత బాధ ఉంటుందో కలిగిస్తుందో చూపెడతా అని చెప్పి తను ఏం చేసిందంటే వాళ్ళ క్లాస్మేట్ ఒక అబ్బాయికి చెప్పని ఇష్టం అని చెప్తుందంట. సరే అని చెప్పి తనతో మూవ్ అని అయిపోయిందంట. అంటే మూవ్ అని కాదు, ఇట్లా సైడ్ బ్యాకప్ పెట్టుకుందంట. అయితే తను ఏం చేసింది, అవుతాడు వాళ్ళ ఫ్రెండ్, తను మీ బాగా చెప్పాడు వినేది, నువ్వు నీ లైఫ్ అట్లా ఉండాలి, ఇట్లా ఉండాలి, అట్లా ఉండాలి, ఇట్లా ఉండాలి అని చెప్పి గట్టి మోటివేషన్ ఇచ్చిందంట. ఇంకా సరేలే అని చెప్పి ఆ అబ్బాయికి వాళ్ళ ఫ్రెండ్కి మీద అడిక్ట్ అయిపోయిందంట. ఒకసారి ఫిజికల్గా కూడా కలిసారంట. అయితే ఇది వాళ్ళ బావి తెలిసి సరేలే మొత్తంతోనే ఉండు, నాకు ఇదంతా వద్దులే అని చెప్పిన టైంలో వాళ్ళ మదర్ చనిపోయారంట. వాళ్ళ మదర్ చనిపోయిన తర్వాతకి నువ్వు తెలుసో తెలియకో తప్పు చేసినావు, ఇట్లా ఎవరైనా నేను యూజ్ చేసుకోవాలని చూస్తారు, కానీ నీకేముందని చెప్పు, ఇప్పుడు నేను చూసుకుని మీ మమ్మీ కూడా చనిపోయింది కదా, నువ్వు ఇలాంటి తప్పులు చేయకు, నువ్వు తప్పు చేసావని తెలుసు, కానీ నేను మళ్ళీ నీకు ఛాన్స్ ఇస్తా అంటే మళ్ళీ ఈ వీడు కూడా వాడుకుని వదిలేస్తాయని చెప్పి వద్దు అవసరం లేదని చెప్పి చెప్పిందంట. అయితే వాళ్ళ ఫ్రెండ్తో అన్నదంట, అంటే ఫ్రెండ్తో రిలేషన్ మెయింటైన్ చేసింది కదా, వాడితో అన్నదంట, మన ఇద్దరు మీకు తీసుకెళ్ళదు, జస్ట్ ఉందాం, లవ్ చేసుకుందాం, తర్వాత డైరెక్ట్ పెళ్లి చేసుకుందాం అని అంటే వాడనమాట. ఫిజికల్ లేకపోతే ఇట్లా అయినా నిన్ను పెళ్లి చేసుకుంటాను, నువ్వు ఎట్లా అనుకున్నావు, ఇన్ని రోజులు నేను ఫిజికల్గా నీతో ఉందామని ఉన్నా, నువ్వు అదే వద్దంటున్నావు, నీకు అసలు మదర్ లేరు, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా కరెక్ట్ లేదు, నేను ఇల్లు చేసుకుంటాను ఎలా అనుకున్నావు, నేను ఉన్నది ఫిజికల్ కోసం, నువ్వు అదే వద్దంటాను, నువ్వు నాకు అవసరం లేదని చెప్పి కొన్ని రోజుల తర్వాత డైరెక్ట్ మొహం మీద చెప్పేసి వెళ్ళిపోయినాను. అప్పుడు తనకు అనిపించింది, అరే మంచిగా నేను మోసం చేసిన, నాకు ఇట్లా జరిగింది కదా అని చెప్పి మళ్ళీ తన లైఫ్లోకి వెళ్దాం అని అనుకుని వాళ్ళ ఫ్రెండ్ అకౌంట్ నుంచి మెసేజ్ చేసిందంట. అంటే వాళ్ళ ఫ్రెండ్ ఎవరికి బయట లేదు, మాట్లాడుతూ ఒక సర్కిల్ ఎవరు కలుపుతాం అన్నట్లు ఇతని క్యారెక్టర్ ఎట్లా తెలుసుకుందాం అని చెప్పి వాళ్ళ బాగా మెసేజ్ చేసినట్టు. బాగానే మాట్లాడినట్టు, కానీ లవ్ అనే సర్కిల్ వద్దు, నేను ఇట్లానే లవ్ అని చెప్పి మోసపోయినా, నాకు ఏ రిలేషన్ వద్దు, ఫ్రెండ్స్ ఉందామంటున్నాం, అది కూడా లిమిట్ వరకే, నాకు అసలు గర్ల్స్తో మాట్లాడాలని ఓపిక లేదని చెప్పి చెప్పేసినాడు. అది ఇంత పర్సనల్గా తీసుకున్నా మోసాన్ని అని చెప్పి బాధపడ్డదంట. దాని తర్వాత కొన్ని రోజుల తర్వాత వాళ్ళ డాడీ చనిపోయినంట. వాళ్ళ డాడీ చనిపోయినాక ఇంకా ఈ అమ్మాయి లైఫ్ చాలా అంటే చాలా ఘోరంగా అయిపోయింది. ఇప్పుడు ఎవరు చూసినా ఇప్పుడు పెళ్లి చేసుకుందాం, ఇప్పుడు రిలేషన్ అంటే ఎవరైనా ఉంటారు, అమ్మాయితో కొంచెం మందం ఉంటుంది, పెళ్ళి అనేసాక దానికి ఆస్తి లేదు, ఎవరు ఉంటారు, నా పోనీ అమ్మ నాన్నలు కూడా లేరు అని చెప్పి ఎవ్వరు ముందుకు రావట్లేదు అంత తను చేసుకున్నాం. జస్ట్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ మీద రివెంజ్ తీసుకుందాం, తనకు ఆ బాధ ఎట్లుంటుందో చూపిద్దామని ఒక అమ్మాయికి ఒక్క చేసిన చిన్న తప్పు వల్ల ఇంత కోల్పోవాల్సి వచ్చింది.